విద్యార్థులను చిన్ననాటి నుండి పెంపొందించే విధంగా మీరు ప్రోత్సాహం అందిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మీ ప్రోత్సాహం లేకపోతే ఇంతమంది పిల్లలు ఈ విధంగా భగవద్గీత పారాయణం చేయడం అనేది జరగదు. మీరంతా ప్రోత్సహించుకుంటే ఇంతమంది వస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మీ పిల్లల్ని కూడా ఈ దేవాలయానికి రోజు ఉదయం కూడా ఒక గంట సేపుగా పంపించే ఏర్పాటు చేయండి. దానివల్ల ఏమవుతుందంటే చదువులో కూడా వాళ్ళు ముందుకు వస్తారు. ధారణ శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మాటలు ఉచ్చరించడం, మాటలు కూడా స్పష్టంగా మాట్లాడడం కూడా ఉత్తమం. ఈ శ్లోకాలు చదవడం వల్ల ఈ భగవద్గీత అనేటువంటిది మీకందరికీ బాగా తెలుసుకుంటుంది. ఇది భగవంతుడే గానం చేసినటువంటిది భగవద్గీత. అంటే భగవంతుడే మనకు అనేక రహస్యాలను చెప్పినటువంటి గ్రంథం ఇది. భగవద్గీత భగవంతుడే చెప్పినటువంటిది. మరి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు దాంట్లో గురించి అనేక విషయాలు మన జీవితానికి కావలసినటువంటి మనం ఏ విధంగా జీవించాలి, తోటి ప్రాణులతో ఏ విధంగా మనం మసులుకోవాలి అనేటువంటి అనేక విషయాలను ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను మనకు వివరించడం జరిగింది. మరి మన జీవితంలో ఎలాంటి కష్టాలు, చిక్కులు, సమస్యలు ఎలాంటి వచ్చినా కూడా ఈ భగవద్గీత పఠనం చేస్తే అవన్నీ దూరం అయిపోతాయి. మనకి ఏదైనా సమస్యలు వస్తే వాటికి పరిష్కార మార్గం కూడా వాటందరికీ అవే మనకు దొరుకుతాయి. కాబట్టి పెద్దలతో పాటు పిల్లలు కూడా కేవలం పిల్లలే కాదు, పెద్దలు కూడా మీ ఇళ్లలో భగవద్గీత పారాయణం చేసుకుంటే చాలా కొత్త పుణ్యం లభిస్తుంది. కాబట్టి నాకు యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉమ్మడి చంద్రశేఖరాచార్య గారు ఇక్కడ విద్యార్థులకు ఎంతో ఓపిక చేసుకొని ప్రతి సంవత్సరంలో వాళ్ళ యొక్క భగవద్గీతను నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి గురువులు దొరకరు, నేర్పించే వాళ్ళు లేరు. మరి నేర్పించేటప్పుడు మీరు కూడా సహకరించాలి, మేము ఈ విద్యార్థులను పంపించాలి. ఎందుకంటే వాటి వల్ల పిల్లలకి చిన్నప్పటి నుండి ఎన్నో మంచి మంచి విషయాలు తెలుస్తాయి, మంచి విలువలు పెరుగుతాయి. ఎదుటి వారితో ఎట్లా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలి, గురువుల పట్ల ఎట్లా ఉండాలి, దేవునితో దైవ భక్తిని ఎలా కలిగి ఉండాలి, భయము భక్తి అనేటువంటిది అలవర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరంతా సహకరించి పంపిస్తారని చెప్పి